దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మోషేతో దేవుడు వాగ్దానం చేశాడు. మోషే, నా ప్రజలను విడిపించుటకు ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వంలో ఉన్న నా ప్రజలను విడిపించుటకు నిన్ను పంపుతున్నాను అన్నప్పుడు అతడు భయపడుతూ, నేను నత్తివాడిని, నాకంటే యోగ్యులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా, వారిని పంపయ్యా అని అంటాడు. కానీ ప్రభు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతడు వెర్రివాడైనా నత్తివాడైనా అయోగ్యుడైనా దేవుడు అతనిని తన చేతిలో ఒక అమూల్యమైన పాత్రగా మార్చుకుంటాడు. అది ఆయన సంకల్పం. మోషే పలుమార్లు అలా భయపడుతున్నప్పుడు ఆ ప్రజలందరి ఎదుట దేవుడు మోషేతో చెప్తున్న మాట, మోషే భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడయుండి నీకు ముందుగా నడుస్తాను, నిన్ను విడువను, ఎడబాయను నేను అని ప్రజలందరి ఎదుట ఆ మాట చెప్తున్నప్పుడు ఆ మాటను బట్టి ప్రజలందరూ కూడా భయపడ్డారు. మోషే మాటకు లోబడ్డారు. మోషేతో నడవటానికి ఇష్టపడ్డారు. అందుకే చూడండి, మోషే దేవునితో చేసుకున్నటువంటి నిబంధన, ప్రభువా నీ సన్నిధి నాతో వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నా వల్ల కాదయ్యా అంటాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనతో యుగ సమాప్తి వరకు ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డాడు. రక్షించబడ్డ మన జీవితాలు ఆశీర్వాదకరంగా ప్రభు చిత్త ప్రకారంగా జరుగుటకు ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు. మనము ఆ ఆత్మకు అప్పగించుకొని ఆత్మపైన మన విశ్వాసం ఉంచగలిగితే జనులు దేవునికి భయపడేలా మన ప్రవర్తనను మార్చుకుంటాడు. బైబిల్ సెలవిస్తుంది, నిన్ను బట్టి జనులు నాకు భయపడేలా చేస్తాను అన్నాడు. అంటే మనలో ఏమీ లేదు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు, దేవుని యొక్క క్రియలు మన జీవితంలో నెరవేర్పు జరుగుతున్నప్పుడు, దేవుని మహిమను ప్రజలు మనలో చూచినప్పుడు వారు భయపడి దేవునికి లోబడతారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ముందు నడుస్తున్న వానికి మనం భయపడాలి. మన త్రోవలు సరళం చేస్తున్న వానికి మనం విధేయులమై ఉండాలి. మనల్ని అద్దరికి చేర్చుటకు రేయనక పగలనక కునుకక నిద్రపోక కాపాడుతున్న దేవునికి మనం కృతజ్ఞులమై ఉండాలి. అప్పుడే జనులు భయపడతారు, మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని చిత్త ప్రకారంగా మనలను ఆయన మహిమలో చేర్చుకుంటాడు. నిశ్చయంగా అలాంటి దర్శనంతో ఈ ఉదయకాలం ప్రభు మనందరినీ నింపి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక.